గుడ్ మార్నింగ్ బుజ్జోళ్ళిద్దరికి గుడ్ మార్నింగ్. అవ్వలు నా చిచ్చులే. నీళ్ళు తల్లేదు నీళ్ళు తల్లి. అవ్వ నా నవ్వు. రాత్రి నువ్వు నా పక్కన పడుకున్నావు తెలుసా? చిన్నాడు బాగున్నావా? ఐసిమ్ తింటావా? ఐసిమ్ అన్న నీకు ఎంత మంచిగా గుడ్ మార్నింగ్ అది చెప్పాను. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా అన్నకి. అన్న చూడు ఎంత మంచిగా చెప్పారు. నవ్వు నవ్వు దొంగ దొంగ దొంగ. క్యూటీ పళ్ళు లేకుండా బుక్ మామ బుక్ తాత బుక్ తాత. అమ్మా ఇంట్లోకి వచ్చిన వెంటనే కొత్త పని వేసేసాడు. నవ్వు నవ్వు. అన్న చూడు చక్కగా లేచి స్నానం చేసేసి బ్రష్ చేసి స్నానం చేసి దుప్పటి ఫోల్డ్ చేసుకొని వచ్చేసాను నీ దగ్గరికి. నువ్వు మాత్రం ఇంకా లేదు, లేజీ ఫీలో. యాలు లే యోగా చేద్దాం పద, యోగా చేద్దాం పద. చేద్దామా? చేద్దామంటే నేను చేద్దాం. ఈ రోజు నుంచి హైదరాబాద్ బ్లాగ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. సో బ్యాక్ టు హైదరాబాద్. నిన్న వీడియో ఆల్రెడీ నేను మీకు అప్డేట్ చేశాను కదా, హైదరాబాద్ వచ్చేసామని చెప్పి. సో చాలామంది నిన్నటి వీడియోలో చాలామంది అంటే ఒకరిద్దరు, చాలామంది అనేది యూట్యూబర్ అందరికీ అలవాటు అయిపోయిన పదం అనమాట. సో చాలామంది ఇలా అడిగారు అది ఇది అని. చాలామంది ఏం కాదు, ఒకరిద్దరు అడిగారు, కామెంట్ చేశారు ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోండి, మీకు తెలుసు కదా అయినా సరే సీట్ బెల్ట్ ఎందుకు ప్రాణాలతో చెలగట్టలాడతారని చెప్పి. సో నాకు చాలా బాగా అర్థమైంది. కాకపోతే నేను చాలా తక్కువ టైమే డ్రైవ్ చేశాను కదా, నేను సీట్ బెల్ట్ పెట్టుకోలేదనమాట. సో చాలా 100% కరెక్ట్, సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోవాలి మనం కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఓకేనా. సో నేను అగ్రీ చేస్తాను మీ కామెంట్స్కి, అంతేగాని ప్రతిదీ ఏదో దీనిగా నేను చెప్పను. నేను తీసుకుంటాను పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, బట్ అది కొంచెం మంచిగా ఉండాలన్నమాట, చెప్పే విధానం మంచిగా ఉండాలి. సో అది. అండ్ ఇక్కడైతే ప్రవీణ్ ఫస్ట్ అదేంటి ఉయ్యాలు కట్టేస్తున్నారు. ఇక్కడ మాకు మధ్యలో షాండిలియర్ ఉంటుంది ఒకటి, సో అది తీసేసి ఆ ప్లేస్లో ఇంక ఇక్కడే ఉంది ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు. ఫ్యాన్ ఏం తగలదు ఉయ్యాలకి, చాలా డిస్టెన్స్ ఉంది ఫ్యాన్కి. ఇటు ఫ్యాన్ అటు ఫ్యాన్ ఉంటాయి. సో ఉయ్యాల అనేది ఇక్కడ కడుతున్నాం అనమాట. ఫస్ట్ ఉయ్యాలు కట్టేస్తే చిన్నోడు ఏమైనా క్రాంక్ అయితే ఉయ్యాలు వేయచ్చు కదా అని కాన్సెప్ట్లో క్లీనింగ్లో ఎన్ని అయ్యేంత వరకు అంటే ఆల్మోస్ట్ 10-15 రోజులు అయిపోతుంది. సో అప్పటి వరకు ఉయ్యాలు కట్టుకుని ఉండలేము కదా. సో అందువల్ల అక్కడి నుంచే ఈ స్ప్రింగ్ అది తీసుకొచ్చేసాము. ఇంకా మమ్మీ వాళ్ళకి యూజ్ అవ్వదు కదా అని చెప్పేసి స్ప్రింగ్ అది తీసుకొచ్చాము. అదే ఇక్కడ కడుతున్నారనమాట. అండ్ ఈరోజు మదర్స్ డే కాబట్టి హ్యాపీ మదర్స్ డే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళే కాదు, ఈ భూమి మీద ఎంతమంది మదర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. మదర్ అనేది, తల్లి అనేది మన లైఫ్లో చాలా ప్రియారిటీగా ఉండాలి అని నేను బాగా నమ్ముతాను అనమాట. సో ఆబ్వియస్లీ మా మమ్మీని నేను చూసే విధానం బట్టి మీకు అర్థమై ఉంటుంది. నేననే కాదు, నేను వీడియో చూపిస్తాను కాబట్టి మీకు అర్థమవుతుంది, అందరూ కూడా అమ్మని అలాగే చూసుకుంటారు. సో ఇంకా మంచిగా చూసుకోవాలి. మదర్స్ డే అనేది ఒక డే మాత్రమే, మనం లైఫ్ లాంగ్ మంచిగా చూసుకోవాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. ఎప్పుడైనా సరే మన మదర్స్కి మన పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, మన అవసరం వీళ్ళకి లేదు అనేటట్టు మనం క్రియేట్ చేయకూడదు వాళ్ళకి. అంటే ఏదైనా సలహాలు తీసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా మంచి చెడు అడగడం కానీ, మనకి తెలిసినా సరే వాళ్ళని ఒక మాట అడిగితే వాళ్ళకి ఓకే నాకు వాల్యూ ఇస్తున్నారు, ఓకే నాకు నన్ను అడిగారు అని వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారనమాట. ఏ ఏజ్ అయినా సరే. మనము చిన్నప్పుడు అంతా అడిగి పెళ్ళికి ముందు వరకు అడిగి, అంటే యాజ్ ఎ లేడీగా, యాజ్ ఎ అమ్మాయిగా నేను చెప్తున్నా, పెళ్ళి ముందు వరకు అన్నీ అడిగి పెళ్ళైన తర్వాత మనకి పిల్లలు పుట్టిన తర్వాత మనం కొన్ని అడగడం మానేస్తాము, కొన్ని చెప్పడం మానేస్తాము. అలా కాకుండా ప్రతిదీ మనకి తెలిసినా సరే అడిగితే వాళ్ళు అదొక హ్యాపీ ఫీల్ అవుతారనమాట. సో మనకి
మనకు చెప్పుకునే తల్లి ఉండడం కూడా చాలా అదృష్టం కదా! చాలామంది అది లేక ఫీల్ అవుతారు. తల్లి అంటే చాలామందికి లేక చాలామంది ఫీల్ అవుతారు. నా సబ్స్క్రైబర్స్‌లోనే మీ అమ్మని చూస్తే మా మమ్మీ గుర్తొస్తుంది అక్క అని చెప్పి చాలామంది కామెంట్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో, ఈరోజు ఒక్కరోజనే కాదు మీ లైఫ్‌లో ప్రతి డెసిషన్ అయినా ఏదైనా సరే మీకు తెలిసినా సరే ఒక మాట అడగటం గానీ, చెప్పడం గానీ చేస్తూ ఉండండి. బెటర్ అనమాట. సో, ఇది నేను అమ్మాయిగా చెప్తున్నా ఆర్ అబ్బాయిలకి కూడా ఇది వర్తిస్తది 100%. కాకపోతే వైఫ్స్‌కి కూడా చెప్తారు కాబట్టి సో అది ఇంక్లూడ్ అవ్వదు. సో అదనమాట. అండ్ నాకైతే మమ్మీకి ఈరోజు ఏం కొనాలో ఏంటో నాకు అర్థం కాలేదు. చిన్నప్పుడైతే డబ్బులు దాచుకొని కాటన్ చీర కొనేదాన్ని. మమ్మీకి కాటన్ చీరలు బాగా ఇష్టం. బట్ ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఏమైనా ఇచ్చి ఏమైనా కొనుక్కోమని చెప్పడం ఇది అంటే తనకి నచ్చింది తను కొనుక్కుంటుంది కదా అన్న కాన్సెప్ట్లో అనుకుంటున్నాను అనమాట. సో నేను వెతుకుతున్నా మమ్మీకి ఏమైనా గిఫ్ట్ ఇద్దామని. బట్ ఈసారి ఏం గిఫ్ట్ ఇవ్వలేదు, జస్ట్ విష్ చేశాను అంతే. ఆ తర్వాత ఉయ్యాలైతే ఎలా కట్టేశారు. అండ్ మొత్తం డేనైతే నేను డైనింగ్ టేబుల్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. చూసారా ఎంత చెత్తగా ఉందో. చెత్త అంటే మొత్తం అన్నీ పనికొచ్చే సామాన్లే. అండ్ ఇల్లంతా అయితే ఎలా ఉంది, తీసుకొచ్చిన లగేజ్ అండ్ ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయన్నమాట మొత్తం అన్నీ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి సరుకులు, మా ఇంటి నుంచి తెచ్చిన సరుకులు. అండ్ ఇవి స్నాక్స్ అనమాట, అక్కడి నుంచి తెచ్చిన స్నాక్స్. ఇవన్నీ డైనింగ్ టేబుల్ ఫస్ట్ సర్దేసుకున్నా. డైనింగ్ టేబుల్ సర్దుకుంటే మొత్తం అన్నీ డైనింగ్ టేబుల్ మీద ప్లేస్ చేసుకోవచ్చు కదా, అందుకని. అండ్ ఆ తర్వాత ప్రవీణ్ అయితే గ్యాస్ స్టవ్ మేము మారుస్తున్నాం అనమాట. సో గ్యాస్ స్టవ్ ఫస్ట్ అయితే హాబ్ పెట్టాము, మీకు తెలుసు కదా ఎలికా హాబ్. దానికి ఇలాగా హోల్ ఉంటుంది. బట్ ఇప్పుడు మేము హాబ్ కాకుండా గ్యాస్ స్టవ్ పెట్టుకుందాం అనుకుంటాం. అందుకని అక్కడ ఇంకొక పలక పెట్టేసి అతికించేశారు ప్రవీణ్. అండ్ వంట అయితే ప్రస్తుతానికి ఇండక్షన్ మీద చేసుకుంటున్నాము. ఫస్ట్ రోజు వెళ్ళిన తర్వాత రోజు మాత్రమే ఇండక్షన్ మీద చేసుకున్నాము. అండ్ పాత గ్యాస్ స్టవ్ ఏమైంది డౌట్ వస్తుంది కదా. సో గ్యాస్ స్టవ్ వచ్చేసి ఇక్కడ ఉందనమాట. ఇది వచ్చేసి మెయిడ్ పట్టుకెళ్తాను అందట. సో ఎవరికైనా ఇచ్చినా సరే వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా అని చెప్పి. మాకైతే అసలు యూజ్ ఉండదు, మేము పక్కన పెట్టినా సరే. యూజ్ ఉంటే అదే యూజ్ చేసుకుంటాం కదా ఆబ్వియస్లీ. సో ఎవరికైనా ఇద్దామన్నా సరే ఇంకా మెయిడ్ పట్టుకెళ్తా అంది కదా, ఇంక తనకి ఇచ్చేద్దామని చెప్పి అలా పక్కన పెట్టాము. ఆ తర్వాత అండ్ ఈ ఫస్ట్ అయితే డైనింగ్ టేబుల్ క్లీన్ చేసిన తర్వాత ఈ షెల్ఫ్ అంతా అంటే ఫ్రిడ్జ్ షెల్ఫ్ అంతా కూడా ఇది వరకు అలా క్లీన్ చేద్దామని. ఇక్కడ ఎందుకో స్ట్రక్ అయింది వీడియో, అందుకే అలా కనిపిస్తుంది. సో నేను ఏం చేశానంటే ఆ షీట్స్ మొత్తం మార్చేద్దామని చెప్పేసి వాటర్ ప్రూఫ్ది రోల్ తెప్పించాను, షీట్ రోల్. ఇది మనకి ఇండియన్ బజార్లో దొరికిద్ది. 200 190 180 అలా ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం మనకి షెల్ఫ్స్లోకి అండ్ ఆల్సో అదేంటి ఫ్రిడ్జ్ల్లోకి అన్నిటిలోకి కూడా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో నేను వాటర్ ప్రూఫ్ షీట్స్ యూస్ చేస్తున్నా, కాకపోతే అవి వేసి చాలా రోజులు అయిపోతుంది. అందుకని చెప్పి అండ్ ఇక్కడ చూసారు ప్రతి దాని మీద ఎంత డస్ట్ ఉంటుందో ఇంట్లో. ఇంకా చెప్పాలంటే ప్రవీణ్ రాకముందు అంటే ప్రవీణ్ ఒక 4 days ముందు వచ్చారు కదా అనకాపల్లి పార్సల్ కోసం. అప్పుడు ఇంకా మొత్తం డీప్ క్లీన్ చేయించారు. మొత్తం మాకు 6500 అంతా అయింది మొత్తం ఇల్లంతా డీప్ క్లీన్ చేయించడానికి. బట్ అలా చేయించినా సరే ఈ 4 రోజుల్లోనే మొత్తం మళ్ళీ డస్ట్ వచ్చేసింది. సో ఈ షీట్ నేను వాడుతున్నాను అనమాట ప్రస్తుతాన్ని. అంటే ఇంతకుముందు వాడడానికి పెట్టాను ఫ్రిడ్జ్లో ప్రతి ర్యాక్కి. వాటర్ ప్రూఫ్ షీట్ ఏది కూడా చాలా రోజుల నుంచి ఇదే ఉంది. కాకపోతే ఇంకా పడేద్దాము, ఇంక చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి దాని సైజుకి తగ్గట్టు కట్ చేసేసుకుంటే బెటర్ కదా, ఇంక పెట్టేసుకోవచ్చు అలాగా క్లీన్ చేసుకొని. పెద్ద ఫ్రిడ్జ్ ఉండడం వల్ల మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా, చాలామంది అనుకోవచ్చు మీరు ఇద్దరే కదా ఉంటారు లేదంటే ముగ్గురే కదా ఉంటారు, ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఎందుకని. నేను అనకాపల్లి నుంచి మ్యాక్సిమం సామాన్లు అనకాపల్లి నుంచి తెచ్చుకుంటాను ఫ్రెండ్స్. అవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ ఉండాలి. అండ్ ప్రవీణ్కి ఒక డ్రీమ్ అనమాట పెద్ద ఫ్రిడ్జ్ ఉండాలి. డ్రీమ్ అంటే చిన్నప్పుడు మనం కొంతమంది ఇళ్ళల్లో చూసి ఇలాంటిది కావాలి మనకి అని అనుకుంటాం కదా. సో అలాంటి ఫ్యాంటసీతో కొన్నారు ఫ్రిడ్జ్. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే క్లీనింగ్ ఈజీ, మెయిన్ చాలా ఈజీ. చిన్న ఫ్రిడ్జ్ అంటే నార్మల్ ఫ్రిడ్జ్ కంటే ఈ ఫ్రిడ్జ్ చాలా ఈజీ క్లీన్ చేసుకోవడం. జస్ట్ ర్యాక్స్ తీస్తాము, క్లీన్ చేస్తాము అండ్ మొత్తం పైనుంచి వైప్ చేస్తాము. అది మనం అండ్ దట్టు అది క్లీనింగ్ కూడా మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఏమైనా స్పిల్ అయినా వెంటనే క్లీన్ చేసేస్తూ ఉంటాను, మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో 4-5 ర్యాక్స్ ఉంటాయి కదా, దాని ర్యాక్ తగ్గట్టు కట్ చేసి మొత్తం వేసేసుకుంటున్నాను. అండ్ ఈ షెల్ఫ్స్ అండ్ ఇందులో కూడా ఈ కింద కాఫీ అవి మ్యాట్స్ ఉన్నాయి కదా, అందులో కూడా మొత్తం ఇదే రోల్ వేసి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో మొత్తం అంతా ఇలాగ డెటాల్ అండ్ వెనిగర్ ఇవన్నీ వేసి క్లీన్ చేసుకుంటాను మొత్తం అంతా కూడా. మ్యాక్సిమం ఏదైనా చిన్న మరకున్నా సరే నేను వెంటనే వైప్ చేస్తాను కాబట్టి నా ఫ్రిడ్జ్ కొత్తదిలాగే అనిపిస్తుంది. సో మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. అండ్ మెయిన్ నేను కవర్స్ అక్కడ పైన కవర్స్ కనబడుతున్నాయి చూసారా, నిన్న మేము జర్నీలో తాటి ముంజలు తీసుకున్నాం కదా, ఆ తాటి ముంజలు పెట్టాను నేను రాత్రి ఫ్రిడ్జ్లో మిగిలిపోతే.
నేను అసలు కవర్స్‌తో పెట్టను మ్యాక్సిమమ్. ఏదైనా డబ్బాలో వేసే పెడతా. అన్‌లెస్ వెజిటబుల్స్ గానీ, ఏవైనా ఉంటే కవర్స్‌తో పెట్టేస్తారు కానీ ప్రవీణ్. నేను మ్యాక్సిమమ్ కవర్స్ ఇంక్లూడ్ చేయను ఫ్రిడ్జ్‌లోని. చాలా తక్కువ ఉంటాయి. అది కూడా నాకేమైనా లేజీ అనిపిస్తే కవర్స్‌తో పెట్టేస్తాను గానీ, మ్యాక్సిమమ్ ఆర్గనైజ్ చేసుకుంటే కవర్స్ అసలు ఇంక్లూడ్ చేయను నేను. సో, ఆ తర్వాత చెప్పాను కదా! ఆ ర్యాక్స్ కిందవి కూడా ర్యాక్స్ అవి క్లీన్ చేసి, కడిగేసి పెట్టేసుకోవచ్చు. అన్‌లెస్ డీప్ క్లీనింగ్ అయితే మనం ఏదైనా సోప్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి నాకు ఈ మధ్య చాలా హెయిర్ ఊడిపోతుంది. మీకు ఏమైనా దాని గురించి ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకు మళ్ళీ హెయిర్ ఎంత ఊడిపోతుందంటే నిన్న దాని గురించి కూడా కామెంట్ చేశారు చాలామంది. అయ్యో! మళ్ళీ హెయిర్ థిన్ అయిపోతుంది అని చెప్పి చాలా దారుణంగా ఊడిపోతుంది హెయిర్ నాకు విపరీతంగా. హెయిర్ మీకు ఇలా కనిపిస్తుంది కానీ స్కాల్ప్ మొత్తం కనిపిస్తుందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఊరెళ్ళొచ్చినప్పుడు ప్రతి పాత్ర వాటర్ వేసుకుని బాయిల్ చేసే యూస్ చేసుకోవాలి. లేదంటే ఏదైనా పాలు మరగబెట్టేటప్పుడు విరిగిపోతాయి అనమాట. అండ్ ఈ ఇండక్షన్ కూడా చాలా నాకు వాడబుద్దేయట్లేదు చూస్తే. అందువల్ల ఇండక్షన్ మొత్తం మళ్ళీ ఆఫ్ చేసేసి నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను. పాలు బాయిల్ చేసుకోవడము, ప్రవీణ్ ఈరోజు చికెన్ కర్రీ చేశారు. ఈరోజు ఇంక వంటది పెద్దగా చేసుకోలేదనమాట. నేను కాఫీ తాగాలి, మిట్టుకి పాలు ఇవ్వాలి కాబట్టి సో, పాలు మరగబెట్టాము. అండ్ ప్రవీణ్ వచ్చేసి చికెన్ కర్రీ చేశారు. అండ్ రాగి సంకటి తెచ్చుకున్నాము. కృతింగా రెస్టారెంట్‌లో రాగి సంకటి చాలా బాగుంటుంది. బట్ కర్రీ కొంచెం పచ్చికారం అది వేసేస్తారు కదా అని చెప్పేసి ఇంకా కర్రీ బయట నుంచి కాకుండా కర్రీ ఇంట్లో చేసుకున్నాము. చికెన్ కర్రీ అండ్ రాగి సంగటి బయట నుంచి తెచ్చుకున్నాం. సో, ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే ఇది లంచ్ మెన్యూ. రాగి సంగటి విత్ చికెన్ కర్రీ అనమాట. సో, అది అండ్ నాకు అడ్జస్ట్ అవ్వడానికి అయితే ఒక 1 వీక్ పట్టింది. ఎందుకంటే చిన్నోడితో వాడితో నార్మల్గా అయితే అడ్జస్ట్ అవ్వడం పెద్దగా ఏమి ఉండదు. ఎందుకంటే కొత్త ప్లేస్ ఏం కాదు కాబట్టి. కాకపోతే 5 మంత్స్ తర్వాత వచ్చాం కదా అండ్ దట్టు చిన్న బుడ్డోడు ఉన్నాడు కాబట్టి సో, చాలా జాగ్రత్తగా అన్నీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో, అది అండ్ వాడి కోసం చిన్న చేంజెస్ కూడా తీసుకురావాలి కదా ఆబ్వియస్లీ. సో, అది అండ్ ఎంతమంది ఇండక్షన్‌కి షిఫ్ట్ అయ్యారు ఈ మధ్య. గ్యాస్ సిలిండర్ ప్రాబ్లమ్ అయినప్పటి నుంచి ఇండక్షన్‌కి బాగా వాల్యూ పెరిగిపోయింది. ఆల్రెడీ నేనైతే ఇండక్షన్ ఇంతకు ముందే ఉంది నా దగ్గర. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ప్రవీణ్ ఆల్రెడీ ఇంతకుముందు గ్యాస్ స్టవ్ తీసుకున్నారు. కానీ నేను వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దామని గ్యాస్ స్టవ్ తను ఓపెన్ చేయలేదు. గ్యాస్ స్టవ్ ఓపెనింగ్ అయితే నేను రేపు వీడియో పెడతాను. ఎందుకంటే ఈరోజు తర్వాత రోజు ఓపెన్ చేయలేదు. ఒక మంచి రోజు చూసుకొని కదా మనం ఓపెన్ చేస్తాము. సో, అందుకని మంచి రోజు చూసుకొని సోమవారం పూట మేము రావడం అయితే శనివారం బయలుదేరాము. ఆదివారం ఇది. సోమవారము కొంచెం దేవుడికి దీపం పెట్టుకొని అప్పుడు గ్యాస్ స్టవ్ ఓపెన్ చేశానన్నమాట. సో, మంచి రోజు సోమవారం కంటే ఇంకా మంచి రోజు ఉంటుంది కదా. అందువల్ల నేనైతే శివయ్యని ఎక్కువ నమ్ముతాను కాబట్టి సోమవారం ఎక్కువ చేసుకుంటాను. ఏదైనా ఓపెనింగ్ కానీ ఏదైనా మంచివి ఏవైనా కానీ. ఆ తర్వాత ఆనియన్స్ అవి పెట్టే బాస్కెట్లో కూడా ఇవి యూస్ చేసుకోవచ్చు. న్యూస్ పేపర్స్ వేసుకోవచ్చు. కాకపోతే న్యూస్ పేపర్ వేసామనుకోండి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఏదైనా ఉల్లిపాయ కుళ్ళిపోతే ఆ కిందన కారిపోవటము, లోపల నుంచి జ్యూస్ రావడం ఇవన్నీ జరుగుతాయి. క్లీన్ చేసుకోవడం మెస్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా వాటర్ ప్రూఫ్ షీట్స్ ఏమైనా వేసుకుంటే ఏదైనా కుళ్ళినా సరే షీట్ అలా తీసి వాష్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ షీట్కి ఉన్న ప్లస్ అయితే అది. ఇంతకుముందు న్యూస్ పేపర్లే వాడేవాళ్ళం. న్యూస్ పేపర్లు కానీ క్యాలెండర్స్ ఎక్కువ యూస్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇలా షీట్స్ యూస్ చేస్తున్నాం అనమాట. అది సోఫిస్టికేటెడ్ అయిపోతున్నాం అలా రోజుకి. సో, అది అండ్ ఇప్పుడైతే నాకేంటంటే అన్నీ సెట్ అయిపోయి వీళ్ళిద్దరికీ మంచిగా వండి పెట్టాలి. మళ్ళీ పాత కుకింగ్ వీడియోస్ మళ్ళీ పాత కుకింగ్ అన్నీ కూడా రావాలి అనేది బాగా ఎదురు చూస్తున్నాయి. సో, ఒక సైడ్ పొటాటోస్ ఒక సైడ్ ఆనియన్స్ ఇలా పేర్చేసుకున్నా. ఈలోపు పాలు బాయిల్ అయిపోయాయి. ఆ తర్వాత ఇంక నేను కొంచెం వేరే క్లీనింగ్స్లోకి వెళ్ళిపోయాను. చిన్నోడికి కొంచెం పాలు పెట్టేసి. చిన్నోడితో చిన్న ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం ఏం కాదు, ఇంక చిన్నపిల్లలు అందరూ అలాగే ఉంటారు అనుకోండి. క్లీనింగ్ చేసేసుకుంటా నేను. కాకపోతే వాడికి ఏంటంటే పాలు ఒకేసారి తాగడు. కొంచెం అలా తాగుతూ ఉంటాడనమాట. అది కొంచెం ఉంటుంది వాడిలోని. మేబీ అందరూ ఎలా తాగుతారో ఏంటో తెలీదు. మిట్టు అయితే అలా తాగేవాడు కదా, ఒక్కసారి తాగేవాడు. చిన్నోడు ఏంటంటే కొంచెం సిప్ చేస్తూ ఉంటాడనమాట. సో, అందువల్ల వాడు పక్కన ఉండిపోతూ ఉండాలి. అండ్ ఇక్కడైతే కర్రీ చేసేస్తున్నారు ప్రవీణ్, చికెన్ కర్రీ. అండ్ ఈరోజు వీడియో అయితే ఇది. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇది చికెన్ కర్రీ విత్ రాగి సంకటి. నేను రేపు గ్యాస్ స్టవ్ వీడియో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్ అండ్ ఆల్సో వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. టాటా.